అమెరికా కళ్ళు కంటున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలింది. ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో H1B వీసా ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. భారత్లోని అమెరికా కాన్సులేట్లు ఇంటర్వ్యూ స్లాట్లను ఏకంగా 2027 వరకు వాయిదా వేస్తున్నాయి. అసలు ఈ భారీ జాప్యానికి కారణం ఏంటి? అమెరికా వెళ్ళాలి అనుకునే వారి పరిస్థితి ఏంటి? అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్న వారికి కాన్సులేట్ల నుంచి వస్తున్న మెయిల్స్ చూసి షాక్ కి గురవుతున్నారు. 2026లో జరగవలసిన ఇంటర్వ్యూలను ఏకంగా 18 నెలల పాటు వెనక్కి నెడుతూ 2027 ఏప్రిల్ మే నెలలకు రీషెడ్యూల్ చేస్తున్నారు. ప్రతి దరఖాస్తుదారుని సోషల్ మీడియా ప్రొఫైల్ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి అని కొత్త నిబంధన పెట్టారు. ప్రతి వ్యక్తికి అదనంగా 30 నిమిషాల సమయం పడుతుంది. దీంతో రోజుకు జరిగే ఇంటర్వ్యూల సంఖ్య 50% పడిపోయింది. అలాగే చిన్నపాటి సాంకేతిక లోపాలున్న వీసాలను తిరస్కరించడం లేదా హోల్డ్లో పెట్టడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో ఒక ఇంటర్వ్యూ 5 నిమిషాల్లో పూర్తయ్యేది. ఇప్పుడు అరగంట పడుతుంది. పైగా బ్యాక్లాగ్ పెరిగిపోవడంతో 2027 కంటే ముందు స్లాట్లు దొరకడం గగనంగా మారింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నవారు ఇండియాకు వస్తే తిరిగి వెళ్లడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా H4 డిపెండెంట్ వీసాల విషయంలోనూ నిబంధనలు కఠినతరం చేశారు. పాత కారణాలను వెలికితీసి వీసాలను రద్దు చేస్తున్న సందర్భాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై కాన్సులేట్ల వద్ద వేలాది మంది టెక్కీలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు, ప్రాజెక్టుల కోసం వెళ్లవలసిన వారు ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. రీషెడ్యూల్ మెయిల్స్ అందుకున్న వారు 2027 వరకు వేచి చూడాల్సిందే. ఎమర్జెన్సీ అపాయింట్మెంట్లు కూడా దొరకడం కష్టంగా మారింది. ఐటీ కంపెనీల ప్రాజెక్టు డెలివరీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మొత్తానికి అమెరికా వీసా విధానం రోజుకో మలుపు తిరుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం వీసా స్టాంపింగ్ కోసం ఇండియా రావాలనుకునే వారు ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్లాన్లను వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరం.